పులివెందులలో ఆందోళన చేసిన వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు విషయంలో హైకోర్టు సీరియస్గా స్పందించింది. దీని మీద సాక్షి హైలైట్ చేసిన కథను వేంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పొంతలేని సెక్షన్లు నమోదు చేయడానికి హైకోర్టు సీరియస్గా పరిగణించింది. భావోద్వేగంతో జరిగిన ఘటనలో హత్యాయత్నం సెక్షన్లు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ బిఎన్ఎస్ సెక్షన్ 109ని నమోదు చేయడాన్ని రద్దు చేస్తూనే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. నెల 7న ఫకీర్పల్లికి చెందిన తమ కుమార్తె అదృశ్యమైందని చింతలమడుగుపల్లి వాసులపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు వేంపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో మడకబాబు, పల్లెపు గంగాధర్, విజయ్ కుమార్ అనే యువకులను పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. బాలిక ఓ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉందని తెలియదు. అక్కడికి వెళ్లి ఆమె చికిత్స నిమిత్తం కడప రిమ్స్కి తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు యువకులు బాలికపై లైంగిక దాడి హత్యాయత్నం చేశారని భావించి వారిపై చర్యలు తీసుకొని బాలిక బంధువులు ఇతరులు కోపోద్రిక్తులయ్యారు. పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి వాటర్ బాటిల్ విసిరారు. దీంతో పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు, పూలకుండీలు పగిలిపోయినాయి. దీంతో పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీలో ఉన్న రామాంజుల్ రెడ్డి ఫిర్యాదుతో ఏదైతే రకరకాల సెక్షన్ల కింద 150 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. అనంతరం బాలిక వ్యవహారం మరుగున పడగా హత్యాయత్నం కేసు పెట్టి నిందితులపై వేట ప్రారంభమైంది. పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు తీరుపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. భావోద్వేగంతో చోటు చేసుకునే వ్యవహారంలో హత్యాయత్నం కేసు నమోదు చేసిన నాపై పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ జెడ్పీటీసీ షేక్ షబ్బీర్ వలీ సయ్యద్ దర్బార్ బాషా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు బాధితుల పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు న్యాయవాది కొవ్వూరు వెంకటరామరెడ్డి వాదనలు మించారు. ఆయన వాదనతో హైకోర్టు ఏకీపించింది. సంబంధం లేని సెక్షన్లు ఎలా నమోదు చేస్తారని పోలీసులపై సీరియస్ అయింది. ఈ కేసులో బిఎన్ఎస్ సెక్షన్ 190 వర్తించదని జస్టిస్ శనివారినాథ్ తీర్పిచ్చారు. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గుర్తించి వారి అండర్ సెక్షన్ 35(3) ద్వారా నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే జిల్లాలో పోలీస్ శాఖ అవాస్పాలవుతుంది. ఇటీవల మానాడు సందర్భంగా పులివెందులు వైఎస్ఆర్ కోడళ్లకు టీడీపీ జెండాలు కట్టిన ఉదంతంలోనూ పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టింది. ఎస్పీగా అశోక్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఫోన్ కొడితే చాలు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ కనీసం ఫోన్ లిఫ్ట్ చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. మరో పోలీస్ శాఖలో అనైతిక చర్యలు తెరపైకి వస్తున్నాయి. కడప 2 టౌన్ జమ్మలమడుగు సీఎల్ నాగార్జున గోపాలరెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలతో వీఆర్కి వెళ్లారు. అనేక మంది పోలీసు అధికారులు ఖద్దరు నేతలకు జీహుజూర్ అంటున్నారంటూ రాసుకొచ్చింది.